ఇంత ముందు వీడియోలో మనం కా గుణింతం ఈ గా గుణింతం నేర్చుకున్నాం కదా. తెలుగు రావాలంటే చదవడం రాయడం రావాలంటే గుణింతాలు అవి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా గుణింతం అంటే అచ్చుల శబ్దంతో వస్తుంది అంతే. జస్ట్ ఆ హల్లు సౌండ్ ఫస్ట్ వచ్చి తర్వాత ఈ అచ్చుల శబ్దం దాని తర్వాత వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చా గుణింతం. చక్కని ఓ బొమ్మ చాప తీసుకురావమ్మ, చిక్కని నా బొమ్మ చీర కట్టుకురావమ్మ, చుక్కల చీరతో చూడగా రావమ్మ, చెంగు చెంగున మనము చేనుకు వెళదాము, చైనుతో మనము చొప్ప కట్టలు కడదాము, చోటు ఏడమ్మ చౌక ధరల దుకాణంది. ఓకేనా. ఏంటిది? చక్కని ఓ బొమ్మ చాప తీసుకురా. చక్కని ఓ బొమ్మని ఏం తీసుకురమ్మంటారు? చాప తీసుకురమ్మంటారా. చక్కని చా అన్నప్పుడు దీర్ఘం ఆన సౌండ్ వస్తుంది. చాలా ఏమేమి సౌండ్ ఉన్నాయి? చు ప్లస్ ఆ, చు చు ప్లస్ ఆ, చా. చిక్కని నా బొమ్మ చీర కట్టుకురావమ్మ. ఎవరిని చీర కట్టుకురమ్మంటారు? చిక్కడు అంటే చిక్కడు, దొరకడు అంటే దొరకదు, ఉరుకుతా ఉంటుంది. మామూలుగా చీర అంటే ఏమొస్తుంది? చు ప్లస్ రెండవ ఈ. చిక్కన్ అంటే ఏమొస్తుంది? చు ప్లస్ ఈ. చి చా చా చి చీ. చుక్కల చీరతో చూడగా రావమ్మ. ఎలా చూడడానికి రావాలి? చుక్కల చీర, చుక్కలు చుక్కలు ఉన్న చీర కట్టుకొని రమ్మని చెప్తున్నారు. అవునా. ఒక ఆయన వాడుతుండే అట్లా, ఒక ఆయన చెప్తున్నాడు. చక్కని ఓ బొమ్మ, మామూలుగా మన ఫోక్ సాంగ్స్లో వస్తుంది కదా అలా. చక్కని ఓ బొమ్మ చాప తీసుకురావమ్మ, చిక్కని నా బొమ్మ చీర కట్టుకురావమ్మ. ఆ చీర ఎట్లుండాలట? చుక్కల చూ చూ చుక్కల చీరతో చూ చూడగా రావమ్మ. చూ అంటే ఇది ఊ ఏం సౌండ్ వస్తుంది? ఊ లాస్ట్కు. చెంగు ఎందుకు రమ్మంటారు మరి? చెంగు చెంగున మనము చేనుకు వెళదాము. ఎడిపోతారట? ఎట్లా పోతారు? చెంగున. చెంగు చెంగున మనము చేనుకు వెళదాము. చై ఏది? చైనుతో మనము చొప్ప కట్టలు కడదాము. ఏం చేస్తారట? చొప్ప కట్టలు. చొప్ప అంటే తెలుసా మీకు? చొప్ప కట్టలు. చొప్ప ఎడంగా వస్తుంది. చొప్ప తెలియదు కదా మీరు? చొప్ప చేను చూసిరా? చొప్ప చేను అంటే ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకో, షుగర్ ఉన్న వాళ్ళు ఏం తింటారు? జొన్న రొట్టె తింటారు, జొన్న గట్క తాగుతారు. జొన్న గట్క విన్నారా? జొన్న ఆ జొన్న చెట్టునే చొప్ప అంటారు. జొన్న చెట్లు ఉంటాయి కదా, ఆ జొన్న చెట్టునే చొప్ప. ఆ చెట్టు మొత్తం ఆ జొన్నలు పైన కాస్తుంది ఇట్లా. అది దాన్ని ఉరికినాక మొత్తం ఇట్లుంటుంది కదా, అది దాన్ని మొత్తం నరికేసి పశువులకు వేస్తారు అన్నట్టు. మొత్తం ఎండిపోయినాక పశువులకు వేస్తారు. దాన్నే చొప్ప. మనము చొప్ప కట్టలు కడదాము. మరి చొప్ప కట్టలు దేంతో కడదామంటాడు? చైను. మామూలుగా దేంతో కడతారు? మామూలుగా వేరే గడ్డితో కడతారు. అది గడ్డితోట దేని కడతారు? గడ్డితో కూడా దారం వేలుస్తారు. తర్వాత చీర మొత్తం ఇట్లా చింపి దాంతో కడతారు, తాడుతో కడతారు. కానీ ఈయనేమంటాడు? చైను. ఈ సైకిల్ చైన్ కానీ ఏదైనా చైన్ తీసుకొని అంటే చైన్ తోటి చొప్ప కట్టలు కడదాం. చొప్ప కట్ట అంటే ఇది చెప్పిన కదా, జొన్న చైన్ మొత్తం ఇట్లా పెరుగుతుంది, పొట్ట ఇట్లా పైకి ఇట్లా చక్కగా పెరుగుతుంది. దాన్ని మొత్తం అన్ని కోసేసి కట్టలు కడదాం. ఓకే. చొప్ప చై చై డై కై అని వస్తుంది. చోటు ఏడమ్మా చౌక ధరల దుకాణంది. మీ చౌక ధరల దుకాణం ఏడుంది మరి? మీకు చౌక ధరల దుకాణం తెలియదా? రోజు తెచ్చుకుంటారుగా మీ అమ్మ నాన్నలు బియ్యం తెచ్చుకుంటారు. రేషన్ షాప్ చౌక ధరల దుకాణం. అప్పుడు చక్కెర ఇచ్చేది, గ్యాస్ నూనె ఇచ్చేది, అని చాలా ఇచ్చేది. అదే చౌక అంటే తక్కువ రేటుకే ఇస్తారు మనకు కదా. రూపాయి కిలో బియ్యం కదా. అదే చౌక. చౌక అంటే చీప్, తక్కువ ధరకే. చో అంటే ఓ వస్తుంది. చు ప్లస్ ఓ. చౌ చు ప్లస్ ఔ. చం చందమామ, చంపు ఇలా చాక్స్ నడితే చంబి వస్తుంది.
ఓకేనా? ఇది చ గుణింతం. అందరు వాడండి ఒకసారి. చక్కని ఓ బొమ్మ చాప తీసుకురావమ్మ, చిక్కని నా బొమ్మ చీర కట్టుకురావమ్మ, చుక్కల చీరతో చూడగరావమ్మ, చెంగు చెంగున మనము చేనుకు వెళదాం, చైనుతో మనము చొప్ప కట్టలు కడదాము, చోటు ఏడమ్మా చౌక ధరల దుకాణం. ఓకేనా? రేపు పాడాలి, ఆడాలి, రాసుకొని రావాలి.